ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. దేవాతి దేవుడు నరావతారిగా ఈ లోకంలో ప్రత్యక్షమవటానికి కలిగినటువంటి కారణాన్ని ఈ వచనము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. అనగా పాపమును బట్టి మనలో మనము దేవుని యొక్క రూపాన్ని కోల్పోయాం. దైవిక ఆనందం ఆవిరైపోయింది. దేవునితో సంబంధం తెగిపోయింది. దేవుని యొక్క నడిపింపును పోగొట్టుకున్నాం. ఇలాగా దిగజారిపోయి పతనమైపోయినటువంటి స్థితిలో పాపాంధకారంలో చిక్కుకొని దేవుని యొక్క ఉగ్రతకు, తీర్పుకు, నరకమునకు పాత్రులమైనటువంటి మానవుణ్ణి వాటి నుండి తప్పించుటకు, మనల్ని వెదికి రక్షించుటకు దేవుడే ఈ లోకమునకు శరీరధారిగా దిగివచ్చాడు. అదే క్రిస్మస్ సందేశం, అదే మానవాళికి శుభవార్త. నశించిపోతున్నటువంటి మనలను రక్షించటానికి ఈ లోకమునకు శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తును మనము గుర్తెరగగలిగిన ఎడల మనము మన జీవితాల్లో ఏదైతే కోల్పోయామో వాటన్నిటిని తిరిగి పొందుకోవచ్చు. ఆయనను కనుగొన్న వారు ఆయన రూపాన్ని మరలా పొందుకుంటారు. ఆయన ఆనందాన్ని తిరిగి పొందుకుంటారు. ఆయనతో సహవాసం పెంపొందించబడుతుంది. ఈ రీతిగా పోగొట్టుకున్న ప్రతీదీ కూడా సంపాదించుకుంటారు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఎన్నో పోగొట్టుకుని విసిగి వేసారిపోయి మాటలు వింటున్నావు. అయితే నీ పాపను విడిచిపెట్టి నీ పాపముల నుండి నిన్ను విడిపించుటకి లోకానికి వచ్చినటువంటి క్రీస్తు చెంతకు వచ్చి కోల్పోయిన ప్రతీదీ పునరుద్ధరించుకో. దేవుడు ఈ మాటల చేత మిమ్ములను దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.